మనుషుల కంటే దాకా దేవుడి దాకా మనము మన ఆలోచన దేవుడికి తాగబడతాయి అసలు అదే ఆ ఆలోచన కలిగిన వారికి పిచ్చి మాలోకం అంటారు మరి అదే కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు మరి వాళ్ళ ఆలోచనలు నా ఆలోచనలు దేవుడికే కాపాడుకొని ఎలా దాయగలుగుతాం మనం మనుషుల కంటే దాగుతాం కానీ దేవుడికి దాయగలుగుతామో మనము దాయలేము కాబట్టి మనలో ఏమి జరుగుతుందో మన దేవుడికి మాత్రమే తెలుసు అది నీకు నాకు మాత్రమే తెలుసు కానీ మరి ఎవరికి తెలియదు నాలో ఏం జరుగుతుందో నా దేవుడికి తప్ప నాకు తప్ప ఎవరికి తెలియదు మీరేం జరుగుతుందో ఆయనకి మీకు తప్ప ఎవరికి తెలియదు కాబట్టి మనం ఏ రీతిగా ఉన్నామో ఏమి జరుగుతున్నాయో మనం ఏమి జరిగిస్తున్నామో కూడా మనకి తెలుసు దేవుడికి తెలుసు కాబట్టి ఆయన ఎంత మనం శిక్షింపకుండా దీవెన పొందే బిడ్డగా ఉండాలని మనస్ఫూర్తి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది బహుఘోరమైన శ్రమకాలం కనుక రాబోయే ఇక మంచి కాలం అంటే జరిగిపోయింది ఇక జరుగుతుంది మంచి కాలం అంటే అనుకోవద్దు ఇక జరగబోయి ఇంకా భయంకరంగా ఉన్న దినాలు కనుక మనమంతా యాక మనసుతో కన్నీటి ప్రార్థనతో జరగాలని మనస్ఫూర్తి పెట్టుకుంటున్నాను మరి దాని తప్పులైతే మన్నించండి ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించేలాగా వాక్యం నిర్మించిన పుట్టజయ గారికి శ్రీ సమాజం తరఫున వచ్చి ప్రత్యేకమైన వందనాలు.